ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులిక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. కుజ దోష నివృత్తి ఏర్పడుతుంది. మరి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 17వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వీజ బహుళ దశమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కుజ జపం, కందుల దానం, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, స్మరణ, పూజలు ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి వేగవంతమైనటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి, ప్రశాంతతని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి అంతా కూడా గ్రహమాలిక యోగాన్ని కలిగిస్తుంది, అలాగే కాలసర్ప యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. అలాగే రాహుకేతు జపం కూడా ఉపకరిస్తుంది. ఈరోజు మంగళవారం లేదా జయవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజ దోష నివృత్తికి, ఆర్థిక ఆందోళనను దూరం చేసుకోవటానికి, విజయాలు సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, స్మరణ, పూజలు ఉపకరిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విభేదాలు తగ్గుతాయి. కాలయాపంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రియాశీలక నిర్ణయాల ద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో సింధూరంతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణ విద్యార్థులకి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది.
కళారంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర కుంకుమతో భక్తి శ్రద్ధలతో అర్చించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. క్రమశిక్షణ ఆరోగ్యపరంగా తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని మహిళలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విభేదాలు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే దూరం చేసుకోలేకపోతారు. దూర ప్రయాణాల ద్వారా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. క్రియాశీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పిల్లలకు అభివృద్ధి గోచరిస్తుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత జటిలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక అనుకూలత కూడా ఏర్పడుతుంది. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి చిరాకు పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. శుభ పరిణామాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో చాకచక్యం ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉల్లాసాన్ని పెంచుతాయి.
క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారు ఆధిక్యత కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. మహిళలకు గృహపరంగా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా జటిలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఓర్పు, సహనం ద్వారా మాత్రమే పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి ఆనందకర సంఘటనలు బలాన్ని పెంచుతాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. చిరాకు పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చూస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి చిరు సమస్యలు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి క్రమశిక్షణ, శ్రద్ధ వంటివి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలను వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అక్షింతలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆర్థిక ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. పదిహేడవ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 17వ తేదీన జన్మించిన వారిపై శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. శనివారం నియమాలు వీరు పాటించడం ద్వారా ప్రతి శనివారం విజయాలు సాధించగలుగుతారు. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వీరికి శుభప్రదం. జీవితంలో కష్ట సుఖాలు వీరికి సమపాలలో ఉంటాయి. కష్టపడడం ద్వారా జీవితంలో ఒడిదుడుకుల్ని తట్టుకుంటారు. ధన సంపాదన విషయంలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు వీరికి అవసరమవుతాయి. 17వ తేదీన జన్మించిన వారు పైకి చూడటానికి సాధారణంగా ఉంటారు, కానీ అంతర్లీనంగా విశేష ప్రతిభా పాటవాలు వీరికి ఉంటాయి. ఒకరి మెప్పు కోసం పాకులాడకుండా తమదైనటువంటి ధోరణిలో వ్యవహారాలు వీరు చక్కబెడుతూ ఉంటారు. ఏ పనైనా అనుకున్న వెంటనే ప్రారంభించి చాలాసార్లు విజయాలు సాధిస్తారు. కీలక సందర్భాల్లో 17వ తేదీన జన్మించినటువంటి వారు లౌక్యాన్ని ప్రదర్శించి ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేపట్టేటప్పుడు వీరు గులాబీ రంగు దుస్తులను ధరించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. 17వ తేదీన జన్మించినటువంటి వారు శనివారం నాడు కొత్త పనులు ప్రారంభించడం శుభాన్ని కలిగిస్తుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వీరికి సిద్ధిస్తాయి. శ్రవణ నక్షత్రం ఉన్న రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వీరు దర్శించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శనిగ్రహానికి శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కూడా వీరికి శుభాన్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణం జరిగిపోయింది, అంతా సజావుగా సాగుతుంది అని చెప్పేసి భావన చేస్తూ ఉన్నటువంటి సమయంలో తెలిసి తెలియక ఏదో కట్టేశారు ఇల్లు, వాస్తు దోషాలు ఉన్నాయి. ఈ వాస్తు దోషాలు సవరించుకోలేని పరిస్థితి, తగినంత ధనం లేకపోవడం కావచ్చు. ఇటువంటి వాస్తు దోషం ఉన్నటువంటి గృహాల్లో దాని యొక్క నివారణ చర్యల్లో మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? అలా గనక చేసుకున్నట్లయితే కొంత మానసికమైన శాంతి ఏర్పడుతుంది కదా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలామంది. ఒక్కొక్కళ్ళు పాత ఇళ్ళు కొని దాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు ఏదో పర్వాలేదులే అని చెప్పేసి నిర్మాణం చేసిన తర్వాత వాస్తు దోషం ఉందని తెలుసుకొని మరి ఏం చేయాలి, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేశాం కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు కూడాను వాస్తు దోషాలని మనం చిన్ని చిన్ని పద్ధతుల ద్వారా సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తులోపాలు ఉన్న ఇళ్లలో వాస్తు ప్రకారం మార్పులు చేయటానికి అవకాశం లేకపోవచ్చు. అద్దె ఇళ్లలో ఉండేటువంటి వారికి కానివ్వండి, ఇంటి యజమాని వాస్తుకు కావలసినట్టుగా మార్పులు చేయకపోవచ్చు. అలాగే సొంత ఇంటి వారు కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేక వాస్తు బాగుపడాలంటే మార్పులు చేయటానికి తగినంత డబ్బు లేక, డబ్బుంటే కానీ వాస్తు బాగుపడదు కాబట్టి, వాస్తు బాగుపడితే కానీ డబ్బు రాదు కాబట్టి ఇది ఒక విష వలయంలాగా వారి జీవితాల్లో
ప్రవేశిస్తోంది కాబట్టి దీని నుంచి రక్షణ కోసం ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా జీవితాన్ని సుగమయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి గది, పడక గదిగా ఏర్పాటు చేసుకోండి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాసింత ఊరట చేకూరుతుంది. ఒక పండు గనక కుళ్ళిపోయినప్పుడు దానిలో మంచి భాగం వరకు దాన్ని కోసి మిగతా భాగాన్ని పారవేసినట్టుగా ఇక్కడ కూడాను ఒక ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు ఆ దోషభూయిష్టమైన ప్రభావతత్వాన్ని కొంతకాలం వినియోగించుకోకుండా మంచి భాగాన్ని గనక ఎక్కువ వాడినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వాస్తు దోషం ఉన్నటువంటి ఇంటిలో మంచి గది లేదా చక్కటి గదుల్ని ఎంచుకోవాలి. గదికి ద్వారం ఉచ్చ స్థానంలో ఉండాలి. ఆ గది ఈశాన్యం తగ్గి ఉండకూడదు. ఆ గదిలో ఈశాన్యం బాగా ఉందా లేదా చూసుకోండి. ఈశాన్యం తగ్గిందా లేదా అని పరిశీలించండి. ఆ గది ఏ మూలైనా సరే ఉండవచ్చు. అది నైరుతిలోనే ఉండాలి అని చెప్పేసి నియమం ఏం లేదు. అది పెంకుటిల్లు అయినట్లయితే పడక గది తూర్పు పక్క గది కానీ లేదా ఉత్తర పక్క గది కానీ అయి ఉండాలి. పెంకుటింట్లో దక్షిణపు గదులు, పడమర గదులు పడకకు పనికిరావు అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విశేషాంశం. తర్వాత పడమట లేదా దక్షిణానికి మనం నిద్రించాలి. అంతేకాక ఆ మంచం ఆ గదిలో నైరుతి మూలకు దగ్గరలో ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలి. వంట తూర్పు వైపుకు తిరిగి చేయాలి ఇంట్లో ఇల్లాలు. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, అయినప్పటికీ ఇంటి ఇల్లాలు గనక వంటింట్లో తూర్పు వైపుకు గనక తిరిగి వంట చేసినట్లయితే దోషం పోతుంది. తూర్పుకు తిరిగే కూర్చోవాలి భోజనం చేసేటప్పుడు కూడా ఇంటిల్లిపాది. వీలైతే ఇంటి యజమాని ప్రతిరోజు కూడాను ఒక దేవాలయానికి వెళ్ళి, అంటే రోజు విడిచి రోజైనా సరే వెళ్ళొచ్చు, అక్కడ భగవంతుని ప్రార్థన చేసి ప్రదక్షిణం చేసి రావటం మంచిది. అసలు గుడికి వెళ్ళటం అనేటువంటిది ప్రతి ఇంటి యజమాని అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఎన్ని దోషాలున్నా కూడా పటాపంచలైపోతాయి. ఇంట్లో వాస్తు బాగాలైనప్పుడు ఇంటి గృహిణి నిత్యం కూడాను తులసీదేవిని ఆరాధన చేయాలి. తులసి కోట ఉండాలి ఇంట్లో. తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తులసి కోటకు సాయం సంధ్యా సమయంలో శంకు ముగ్గు, చక్రం ముగ్గు వేసి అక్కడ ప్రమిదతో దీపారాధన చేయాలి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లో తెలిసి తెలియక జరిగిన వాస్తు దోషాలన్నీ పటాపంచలైపోతాయి. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే తూర్పు కంటే పడమర ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే ఇటువంటి సందర్భంలో ప్రతిరోజు లేదా రోజు విడిచి రోజు నువ్వుల నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే సమయం ఉంటే 2 పూట్ల కూడాను మీ గృహంలో, మీ దేవతా మందిరంలో 2 పూట్ల కూడాను దీపారాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. సమస్త వాస్తు దోషాలు కూడాను పటాపంచలైపోతాయి. వీలైతే ప్రతిరోజు కూడా అరటి ఆకు కానీ విస్తరాకు కానీ ఆకులో భోజనం చేయటం చాలా మంచిది. రాత్రిపూట లేదా రోజు విడిచి రోజు రాత్రిపూట విస్తరాకులో భోజనం చేయాలి. ఉదయం వీలు పట్టలేదంటే కనీసం రాత్రిపూట అయినా సరే విస్తరాకులో భోజనం చేయండి. పడమర శని స్థానం కాబట్టి పడమర ఎక్కువగా ఉన్నప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, విస్తరాకులో భోజనం చేయటం. అసలు అరిటాకు అంత మించింది ఇంకోటి లేదు. అరిటాకులో కనుక భోజనం చేస్తే సర్వ సుసంపన్నత అని చెప్పేసి శాస్త్రం. ఉత్తరానికి అధిపతి బుధుడు కాబట్టి ఆయన ధనానికి, లౌక్యానికి, శాంత స్వభావానికి అధిపతి కాబట్టి ఉత్తరంలో వాస్తుదోషం ఉన్నప్పుడు
బుధుడికి జపం చేయించుకోండి. పెసలు లేదా పెసరపప్పు మీరు ఆహారంలో ఎక్కువగా తీసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. దీనివల్ల పరిస్థితి కొంత మెరుగుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. తెలిసి తెలియక వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని సవరించుకోవడానికి వీలు కాని పక్షంలో మనం ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఇవి. పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. నీలజీమూతంబులీలనక్షేపించి నల్లటి మబ్బెలా ఉంటుందో అంతకన్నా నల్లగా కనపడుతోంది ఓ ఇల్లు. అది వాడికి సంతోషం. అలాంటి రంగు వేసుకున్నాడు ఆ ఇంటికి. లేదా అటువంటి రంగులో ఉన్న పదార్థాలతో కట్టుకున్నాడు. ఎవడి మానసిక బుద్ధిని బట్టి వాడి ఇంటి రంగు. అదిగో ఆ నల్లటి రంగు ఉందే ఇల్లు, ఆ ఇల్లు మా అన్నయ్యది. వాడి పేరు హిడింబుడు. వాడు రాక్షసుడు. అమ్మ నేను ఆయన చెల్లెల్ని. అంటే ఏమిటి? నేను రాక్షసిని, కామరూపమును ధరించాను అని వేరే చెప్పాలా? నేను రాక్షసిని. ఆతండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చనుదించి. మీరందరూ పడుకుని ఉండగా వాడు చూశాడమ్మా. చూసి మీకు అహితంబు చేయ, మీకు అపకారం చెయ్యాలని, అశుభం చెయ్యాలని, అంటే మిమ్మల్ని తినేద్దామని నన్ను పంపించాడు. ఆమె ఏమీ కాపట్యం లేకుండా, దాపరికం లేకుండా మాట్లాడుతోంది. ఆదరించగలిగిన పెద్ద బుద్ధి కుంతీదేవి. నిష్కాపట్యంతో మాట్లాడగలిగినటువంటి మంచి బుద్ధి హిడింబది. రాక్షస స్త్రీ అయితే ఏమిటండి? రాక్షసుల్లో ప్రహ్లాదుడు పుట్ల, మహాభారతంలో మెరుపులు వీళ్ళందరూ. ఎంత నిష్కాపట్యంతో మాట్లాడుతోందో చూడండి. ఆమెకు అప్పుడు కూడా బుద్ధి మారచ్చు. ఏమో అన్నయ్యని చంపేస్తున్నారు, రేపొద్దున వీళ్ళందరూ కలిసి నన్ను మట్టు పెట్టేస్తారేమో, ఎందుకు వచ్చిందని నిజరూపం దాల్చి పారిపోవచ్చు, అంతర్ధానం అయిపోవచ్చు. కానీ ఆమె ధృతితో ఎలా వచ్చిందో అలాగే నిలబడింది. అబద్ధం ఆడలేదు. నన్ను పంపాడు మీకు అశుభం చెయ్యమని. కానీ అమ్మా, నేను వచ్చిన తరువాత ఏను మీ తనయునందు పతిబుద్ధి దాల్చి. ఇది పద్యానికంతటికీ కూడా సారవంతమైన మాట. కేవలము నేను మీ యొక్క పిల్లవాని యందు కామోపహతురాలనయ్యాను లేదా కామోద్దీపనమును పొందాను అని అనలేదు. ఆయన యందు పతిబుద్ధి పొందాను. పతిబుద్ధి పొందాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇక ఈ జన్మకు నాకు ఆయనే భర్త అని మానసికంగా నేను నిశ్చయించేసుకున్నాను. ఇప్పుడు మీరు కాదంటారా? ఒకసారి మానసికంగా ఒకరిని భర్త అని భావన చేసిన నేను వేరొకరిని భర్తగా భావన చెయ్యడం మానసికమైన దిగజారుడుతనం కదూ. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. నేను రాక్షస స్త్రీనే, కానీ నా మనస్సు బంగారం సుమా, నా మనసు మంచిది సుమా. అమ్మ, మీరు ఆదరించదగిన దానిని సుమా, సాటి ఆడదాన్ని సుమా. ఏ రాక్షసినైతేనే సాటి ఆడదాన్నేగా అని ఆ కుంతీదేవితో ఒక వాక్యం పలికితే దాని లోపల అంత భావాన్ని చొప్పిస్తూ పతిబుద్ధి దాల్చి యుద్ధత మన్మథార్తనై మసలితే. అపారమైనటువంటి మన్మథతాపాన్ని నీ యొక్క కుమారుని యందు పొందాను. అమ్మా, నీ దగ్గర నేను దాపరికం లేకుండా చెప్పేస్తున్నాను. ఈ వచ్చిన దాన్ని మీకు అపకారం చేయకుండా నీ కుమారుని యందు అనురక్తిని పొంది నిలబడి ఉన్న కారణం చేత ఆగ్రహించినటువంటి మా అన్నగారు వెంటనే బయలుదేరి వచ్చి మీతో కలిపి నన్ను కూడా మింగేస్తానని ఆగ్రహాన్ని ప్రకటించాడు. ప్రకటిస్తే, అడిగోనమ్మా, అయ్యసురతోడకడంగి మల్లయుద్ధంబు చేయుచు అల్ల చోటనున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. అడిగో ఆ రాక్షసుడితో, అన్నయ్యతో అనలేదు. అది అక్కడ మాట. పతిబుద్ధి పొంది ఇప్పుడు భీముడితో పతిబుద్ధి పొందింది. పొందితే కుంతీదేవికి ఆమె ఎవరు? కోడలు. ఇప్పుడు ఆమె ఎవరి కుటుంబ సభ్యురాలు? వాళ్ళ కుటుంబ సభ్యురాలు. ఆయన ఎవరు?
మా అన్నయ్య అయితే మన కుటుంబానికి ఇంత అపకారం ఎందుకు చేస్తాడండి? అయ్య బాబోయ్, ఆ పతిబుద్ధి పొందగానే ఆమె ఎంత సంస్కారం ఆవిర్భవించేసిందో చూడండి. అందుకనండి అదిగో అక్కడ ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడే దర్పంతో మీ అబ్బాయి అని చెప్పి ఆగిపోయింది. ఈలోగా తెల్లవారుజాము అవుతోంది. తెల్లవారుజాము అవుతుండగా అరుణోదయం అని అవుతుంది. ఎర్రటి కాంతి కనపడుతుంది. ఆ ఎర్రటి కాంతి కనపడడానికి పూర్వం రౌద్రమైనటువంటి కాలం ఒకటి ఆవిర్భవిస్తుంది అని. అప్పుడు కూడా రాక్షసులు చాలా విశేషమైనటువంటి ఉద్వేగాన్ని బలాన్ని సంతరించుకుంటారు. అసుర సంఖ్యలో పొందుతారు, పూర్వ సంఖ్యలో రౌద్ర ముహూర్తంలో పొందుతారు అని. అందుకని గబగబా అర్జునుడు వెళ్ళి భీముడితో చెప్పాడు, తెల్లవారుతోంది, ఈ సమయంలో వాళ్ళు బలాన్ని పుంజుకుంటారు, ఆలస్యం చేయకుండా వెంటనే చంపేసేయాలి. ఒడిసి పట్టి ఉంచి వెన్ను మీద గుద్ది వెన్నుపాము 2 ముక్కలుగా విరిగిపోయేటట్టు చేసి నడుము వరకు వాడిని 100 మాటలు గిరగిరా తిప్పి త్రుంచి విసిరి అవతల పారేశాడు. పారేసి భీముడి చేతులు దులుపుకుని యువతలకు వచ్చేశాడు. వచ్చేయగానే అమ్మయ్యా రాక్షస సంహారం అయిపోయిందని ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, కుంతీదేవి గబగబా భీముడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో పాటుగా హిడింబ కూడా వెళ్ళింది. కానీ ఎంత ప్రత్యక్ష ప్రసారం చేస్తారండి అసలు. అది ఏదో చూడండి, అక్కడ జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టే చూడడానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేసినట్టే ఒకనాడు జరిగిపోయిన ఇతిహాసాన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఎంత చిన్న విషయాన్ని విడిచిపెట్టారు. ఎందుకో తెలుసా? ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది. అక్కడ భీముడు రాక్షసుణ్ణి చంపి నించున్నాడు. అర్జునుడు అంతకు ముందే వెళ్ళాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అమ్మయ్యా అని వాడిని చంపేసేసి ఏదో కాళ్ళు చేతిలో ఆయన దులుపుకుంటున్నాడు. గబగబా రాక్షస సంహారం అయిపోయింది. మరి తమ్ముడు ప్రేమతో ధర్మరాజు గారు ఎడతారా వెళ్ళడా? అన్నయ్య నకుల సహదేవులు ఎడతారా వెళ్ళరా? కొడుకు కుంతి వెడుతుందా వెళ్ళదా? వీళ్ళు వెడతారు సహజం. అందులో అమ్మా రండి అని ఆయన పిలవక్కర్లేదు, ఇక్కడికే వచ్చే పిల్లడా అని వీళ్ళు అనక్కర్లేదు. వాడు ఉన్న చోటికి వీళ్ళు వెళ్ళిపోతారు. అది ప్రేమ అంతే. కానీ ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా నిర్ణయించుకోవలసింది ఎవరు? హిడింబ. ఆమె అక్కడే నించుండిపోయింది అనుకోండి. అప్పుడు వాళ్ళ ప్రస్తావనలోకి ఈమె రావచ్చు రాకపోవచ్చు, ఒకటో విషయం. 2 మానసికంగా తాను కొంత దూరం అయింది, శారీరకంగా దూరంగా ఉండడంలో. 3 అన్నిటికన్నా ప్రధాన కారణం కుంతీదేవి ఎంత సంతోషపడిపోతోందో భీముడి చంపాడని. ధర్మరాజు, నకుల సహదేవులు, అర్జునుడు ఎంత సంతోషపడిపోతున్నారో. తాను అన్న భావన లేకుండా పతిభావన పొందినది నిజమైతే నా భర్త బ్రతికాడు, రాక్షసుణ్ణి చంపేశాడందే, రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడని, అలా రాక్షసుణ్ణి చంపేశాడు, అమ్మయ్య ఆయన బ్రతికారని పరమానందం పొందినది నిజమైతే అప్రయత్నంగా ఆమె కూడా కుంతి వాళ్లతో కలిసి ముందుకు భీముడి దగ్గరికి రావాలా వద్దా? అది భారతంలో పెద్ద విశేషం కింద కనపడినట్టు కనపడదు. కానీ మీరు ఒక వాక్యం చదివి కళ్ళు మూసుకొని కాసేపు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందో. బాహ్యే విదృశ్య కావ్యం రా అనిపిస్తుంది. హిడింబ కూడా దగ్గరకు వచ్చింది. భీముడు అమ్మయ్యా వాణ్ణి చంపేశాను అన్న భావన, అయ్యో నిద్ర లేచిపోయారా అన్న బాధ, ఎందుకమ్మా బెంగ, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తే ఏమిటి అన్న అతిశయం, ఇన్ని కళ్ళల్లో కనపడేటట్టుగా వాళ్ళ వంక చూసుకుంటూ మనందరం క్షేమంగా ఉన్నామని ఇలా చూసేటప్పటికి అక్కడ హిడింబ కూడా ఉందనుకోండి, మధ్యలో ఇదెందుకు అన్న భావన కనపడింది అనుకోండి భీముల్లో. అప్పుడు ఆమె ఏ భావన ఆయన ఎందు పొందుతోందో ఆ భావన ఆయన ఆమె ఎందు పొందుతున్నాడా? పొందలేదని చెప్పాలి. మౌనంగా ఊరుకున్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు నిర్ణయిస్తారులే అని 2 మెట్లు దిగినట్టు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు అనుకోండి, అసలు మొదలంటే ఆ భావనే లేదన్నట్టు, ఏదో కొంత గౌరవం ఇచ్చినట్టు. అక్కడ దానికి తగిన మాట పడడంలో ఆగిపోయింది అనుకోండి, ఎక్కడైనా వదిలేశారనుకోండి, అది చాలా చిన్న విషయంలా కనపడుతుంది. కానీ అసలు కథా గమనంలో అది చాలా పెద్ద విషయం, సహజత్వానికి అత్యంత దగ్గర విషయం. అవునా కాదా? నేను 10 మాటలు చెప్పక్కర్లేదు, మీకు సన్నివేశం అర్థమైంది కదా. ఇప్పుడు దగ్గరికి హిడింబ వచ్చింది. భీముడు ఏమంటాడు అన్నదాన్ని బట్టి భీముని యొక్క హృదయం హిడింబ పట్ల ఎలా ఉందన్నది అర్థమవుతుంది.
భీముని హృదయం హిడింప పట్ల ఎలా ఉన్నదన్నది అర్థం అవ్వడం ఒక ఎత్తు. అప్పుడు పెద్దరికం అంటే కుంతి ధర్మరాజు ఏం మాట్లాడాలి అన్నది ఒక ఎత్తు. అసలు అప్పుడు మీరు కాసేపు భారతం చదవడం ఆపేసి నేనే ధర్మరాజు అయితే ఏం మాట్లాడతా, నేనే కుంతి అయితే ఏం మాట్లాడతా, నేను భీముడు అయితే ఏం మాట్లాడతా అని ఆలోచిస్తే ఎక్కడో అక్కడ బో ఆ స్థాయిలో మనం ఎక్కడ నిలబడగలం అనిపిస్తుంది. ఎక్కడో ఓ దారుడు మాట అనేసుకుంటాం మనసులో. కానీ గమ్మత్తు ఎక్కడంటే తన వారన్న వారందరినీ సంతోషంగా చూశాడు, వాళ్ళతో ఏం మాట్లాడాల. కొన్నిసార్లు మౌనముగా మనసు పాడినటువంటిది గొప్ప వేణుగానమై ఉంటుంది. అందులోనే అన్ని భావాలు ఉంటాయి. అందులో ఇంకా మళ్ళీ నోటితో చెప్పవలసిన అవసరం ఉండదు. కాబట్టి మౌనంగా వాళ్ళందరి వంక చూశాడు. నోటితో మాట్లాడింది హిడింబతో మాట్లాడాడు. అది ప్రేమ కాదు. ఏమన్నాడో తెలుసా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, మీ అన్నయ్యతో పాటు నువ్వు చావు అన్నాడు. ఎంత పరుషమైన మాట అది. సాధారణంగా ఆ మాట వాడాలి అంటే మనసులో చాలా అవతల వారి పట్ల వైముఖ్యం ఉండాలి, నమ్మనితనం ఉండాలి. ఏమిటి నమ్మనితనం? వెంటనే వెనక చెప్పాడు, మీది రాక్షస కుటుంబం, మాయలకి ప్రసిద్ధి, మిమ్మల్ని ఎవడు నమ్మాడు? ఒకడు ప్రకటనంగా యుద్ధానికి వచ్చాడు, నువ్వు ప్రేమ అన్న పేరు చెప్పి మేము నిద్రపోతున్నప్పుడు తినవనేమిటి నమ్మకం? నమ్మి ఆదమరిచి అందరం నిద్రపోతే ఎవరి కంఠం గురికేస్తావు. కాబట్టి మిమ్మల్ని ఎవడు నమ్మాడు? చావు మీ అన్నతో పాటు అన్నాడు. అంటే దాని అర్థం నువ్వు సశరీరంగా నశించిపోవడాన్ని నేను కోరుకుంటున్నా. అంటే ఆయనకు అసలు ఆమె యందు ఏ అనురాగ భావన లేదు. ఆమె పతాక స్థాయిలో అనురాగ భావన పొంది ఉంది. ఇది రెండు మానసికంగా గొప్ప సంక్లిష్టమైనటువంటి స్థితి. మీది రాక్షస కుటుంబం, మాయలకి ప్రసిద్ధి, మిమ్మల్ని ఎవడు నమ్మాడు? సావు వెళ్ళి మీ అన్నయ్యతో పాటు, మీరు మాయలకి ప్రతీకలు, మిమ్మల్ని ఎవరు నమ్మారు అన్నాడు. వెంటనే జోక్యం చేసుకున్నవాడు ఎవరు అంటే ధర్మరాజు గారు జోక్యం చేసుకున్నాడు. ఆయనని కదిపారనుకోండి, వీణ తీగని ఎక్కడ మీటండి, వీణ తీగగానే మోగుతుంది. అలా ధర్మరాజు గారిని ఏ సన్నివేశంలో కదపండి, ధర్మం మాట్లాడతాడు. అందుకు పరమాత్మ ఎప్పుడూ వాళ్ళ వెంట ఎందుకుంటాడు అంటే ఆ ధార్మికమైన ఆలోచన, ఆ ధర్మమునందు అనురక్తి, ఆ ధర్మానుష్ఠాన బలం వాళ్ళ వెంట కృష్ణ పరమాత్మ ఉండేటట్టు చేసింది. అందుకే శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, వటుర్వా గీహి వా ఇదిరిపిజిటి వా తదితరో నరో వా యత్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతి తదీయస్తం శంభో భవసి భవభారంచ మహసి అంటారు. ఎవరు భగవంతుని యందు భక్తితో, అంటే ఆయన చెప్పిన మాట వినాలి, ధర్మానుష్ఠానం చెయ్యాలనేటటువంటి కోరికతో ఉంటారో వాళ్ళ వెంట భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు రక్షించడానికి. కాబట్టి వెంటనే ధర్మరాజు గారు భీముడు వంక చూసి అన్నాడు, వధకు అర్హుడై వచ్చిన వాని చంపి తదియు ధర్మువా, ఇది చాలా అబల, దీని కలుగ జన ఆత్మరక్షకు నగ్గలంబు ధర్మరక్షయయుత్తమ ధార్మికులకు. భీముడితో అంటున్నాడు, ఎవరిని చంపాలో, ఎవరు చంపబడడానికి అర్హుడో వాణ్ణి చంపేశావు, అది ధర్మం, అందులో దోషం లేదు. నిద్రపోతున్న వాళ్ళని తినేద్దామని వచ్చాడు, నరమాంసభక్షకుడు, వదిలిపెట్టడం కుదరదు, చంపేశావు, చాలా బాగుంది. ఇది చాలా అబల, హిడింపని చూసి మాట్లాడుతున్నాడు. ఇది అంటే ఆ సహజత్వం చూడండి. ఇది అన్నప్పుడు నేనే ఏదో ధర్మరాజు గారిలో ఇలా చేయి చూపిస్తాను. ఇంకా ధర్మరాజు గారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు హిడింబ అక్కడే ఉంటే ఇది అనాలా వద్దా చూపించి పక్కనున్న హిడింబని. అందుకని అక్కడ ఆ మాటే పడాలి, రెండక్షరాలైన సహజత్వానికి పరాకాష్ట పద్యం. అందుకని ఇది చాలా అబల,
రాక్షసుడి చెల్లెలు అనుకుంటున్నావు, కానీ అబల. అబల అంటే బలము లేనిది. ఎందుచేత? శారీరకంగా బలం లేనిదా? కాదు, మనస్సులో నరభావనలు కలిగినది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. శరీరము రాక్షస స్త్రీ, మనసు కోమలము, వెన్నపూస. ఒక మనుష్య స్త్రీకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఈమె గుండెలో ఉన్నది. అటువంటిది అపకారం ఎందుకు చేస్తుంది? మీ అన్నయ్య వెంట పోచావు అని ఎందుకు అంటావు? మాయలు పొందుతావు, నిన్నెవరు నమ్మారు, ఎందుకంతంత కఠినమైన మాటలు మాట్లాడతావు? కాబట్టి ఇది చాలా అబల, దీని కలుగజనదు. దీని మీద కోప్పడకూడదు, తప్పు. కోపం పొందావనుకో కఠినమైన మాటలు మాట్లాడతావు. కఠినమైన మాటలు మాట్లాడడం నిజానికి చంపడం కన్నా కూడా ఘోరమైన విషయం. అందుకని ఆమె మీద కోపం పెట్టుకోకూడదు. ఆత్మరక్షకు నగ్గలంబు ధర్మరక్షయుత్తమ ధార్మికులకు. ఉత్తముడైనటువంటి ధార్మికుడికి ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా? తనని తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం కన్నా ధర్మాన్ని రక్షించడానికి పెద్దపీట వేస్తాడు. నన్ను నేను రక్షించుకొని ధర్మాన్ని వదిలిపెట్టడమా, నేను ఖేదపడ్డా ధర్మాన్ని కాపాడుకుని ధర్మానికి పెద్దపీట వేసి దాని వలన నేను ఎక్కువ నలుగుడు పడడమా అంటే తాను ఎంత శక్తివంతుడై ఉండి నలుగుడు పడి బాధపడతాడు తప్ప ధర్మాన్ని పక్కన పెట్టి మాత్రం తన రక్షణ చూసుకోడు. అది ధర్మమును అనుష్ఠించాలనేటటువంటి ఉత్తమ ధార్మికులైన వాళ్ళు ఎవరుంటారో, ఒక్కొక్కరు ఆపదకాలమునందు ధర్మాన్ని తప్పదని వదిలిపెట్టచ్చు, కానీ ఎంతటి ఆపత్కాలమునందు కూడా నేను రక్షింపబడడం కన్నా ధర్మము రక్షింపబడడం ప్రధానమని చెప్పి ధర్మానికి పెద్దపీట వేస్తాడే, వాడు ఉత్తమమైనటువంటి ధార్మికుడు. ఎవరిని చంపాలో వాళ్ళని చంపేశావు, రాక్షసుణ్ణి, ఈమెనెందుకు చంపేస్తానంటావు? నిజంగా ఆమెని చంపవలసిన అవసరం లేదు. ఆమెని చంపాలి అనుకుంటే, ఆమె రాక్షసిగా ప్రవర్తించాలి అంటే ఆమె ఇలా ప్రవర్తించవలసిన అవసరం లేదు. ఆమె నడబడి చెప్తోంది కదా, నువ్వెందుకు ఆమెను చంపుతానంటావు? అలా చంపుతానన్నమాట అనకూడదు. పైగా ఆపదయైనను ధర్మము ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము, ధర్మాపాయమ ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఆయన అంటాడు, ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమధర్మము. తనకి కష్టంగా ఉన్నా సరే ధర్మాన్ని రక్షించడానికే ఎప్పుడూ కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ఎందుకని అంటే ధర్మాపాయమ ధార్మికులకు నాపద. ధర్మమునకు ఆపద వస్తే, ధర్మమునకు ఏదైనా ఇబ్బంది కలిగితే దాని వలన ఎవరికి ఆపద వస్తుంది అంటే ధర్మాత్ములకు ఆపద వస్తుంది. అందుకే అధర్మం పెచ్చు పెరిగిపోతోందనుకోండి, ఒక్కడు అధర్మాత్ముడై ధర్మాత్ములను బాధ పెడుతున్నాడు అనుకోండి, అది ధర్మాత్ముడికి అధర్మాత్ముడికి మధ్య జరుగుతున్న పోరు అని విపేక్షించడానికి ధర్మాత్ములకు అవకాశం లేదు. వీడు ఇలాగే చెలరేగిపోతే ధర్మాత్ములను బాధ పెడతాడు, దాని వలన ధర్మము బాధపడుతుంది. తర్వాత వాళ్ళకి చీకాకు కలిగితే ధర్మమునకు పెనుప్రమాణం వస్తుంది. కాబట్టి ధర్మరక్షణ కొరకు నేను అధర్మాత్ముడి యొక్క విషయంలో జోక్యం చేసుకుని వాణ్ణి బుద్ధి చెప్పి ఉంచవలసిన చోట ఉంచుతాను అని జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. రెండు, తాను తన రక్షణ చూసుకోవడమా ధర్మరక్షణ చూడటమా అంటే తాను సంతోషంగా ఉండడం కాదు, ధర్మం సంతోషంగా ఉందా, ధర్మాన్ని రక్షిస్తున్నామా, ధర్మం కాపాడబడుతోందా, ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలో తెలుసా? మనకే సంబంధం అంటావేమో, ఉన్నదొక సంబంధం. ఏమిటో తెలుసా? అది జన్మాంతరముననుగతమగుటన్. నువ్వు ఈ జన్మలో ఏం చేస్తున్నావో అది కదా వచ్చే జన్మలో నీకు సుఖదుఖములుగా వస్తోంది. ఈ జన్మలో ధర్మం గురించి నీకు ఏ పట్టింపు లేకపోతే వచ్చే జన్మలో భగవంతుడు నీకు ఏ కారణాన్ని అడ్డుపెట్టి సుఖాన్ని ఇవ్వాలి. ఈ జన్మలో ధర్మం గురించి నీకు ఏ పట్టింపు లేకుండా ధర్మం పాడైపోతున్నా, అధర్మాత్ముడు పెచ్చు పెరిగిపోతున్నా నువ్వు నిశ్శబ్దంగా ఊరుకుంటే అది నువ్వు చెయ్యకూడని పని, నాకు సంబంధించినది కాదు కదా అని ఉపేక్షించడానికి వీల్లేదు. ధర్మ సంరక్షణ కొరకు నువ్వు నిలబడవలసిందే. అలా నిలబడకపోతే ధర్మమునకు వైక్లభ్యం కలిగింది కాబట్టి దానికి నీవు కూడా బాధ్యుడవే కాబట్టి దానికి తగిన ఫలితాన్ని ఉత్తర జన్మలలో అనుభవించవలసి ఉంటుంది. అయ్య బాబోయ్, ఎంత ధర్మం చెప్తాడండి! నిద్రలో లేచి యుద్ధం చేస్తాడు ఒకడు, నిద్రలో లేచి గొప్ప ప్రశ్న వేస్తుంది ఒక ఆవిడ, నిద్రలో లేచి ధర్మం చెప్తాడు ఒక ఆయన. ఏమన్నదమ్ములు, ఏం కుటుంబం, ఆ కుటుంబం అసలు
జన్మాంతరమునందు మన వెనక వచ్చేది ఏదైనా ఉంటే ఈ ధర్మాధర్మములే ఉసుమా. భీమసేన, తొందరపడుతున్నావు. అబల, ఆమె పట్ల అటువంటి భావన నీకు ఉండకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.